ఐదవ నియమము ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే మనము ఏది చేసినా పాజిటివ్ యాటిట్యూడ్తో, శరణాగతితో నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చేయడమే. ఈ భావన మీ జీవన విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. భగవంతునికి దగ్గరగా ఉండడం కూడా ఈశ్వర ప్రణిధానమే. మనము ఎప్పుడు భగవంతునికి దగ్గరగా ఉండగలం? ఈ క్షణంలో మనతో మనం పూర్తిగా లీనమై ఉన్నప్పుడే మనం నిజంగా భగవంతునికి సమీపంలో ఉన్నట్టు అనుభూతి చెందగలం. లివ్ ఇన్ ద మూమెంట్ అనే భావన ఇక్కడ చాలా ప్రధానమైనది. మనసు గతంలో లేదా భవిష్యత్తులో కాకుండా ప్రస్తుత నిమిషంలో నిలిచినప్పుడే మనం ఆధ్యాత్మికంగా త్వరగా ముందుకు వెళ్ళగలం. ఈశ్వర ప్రణిధానం అనే భావన మనం ఇతరులను ప్రేమతో, అభిమానంతో చూడడానికి ఎంతో సహాయపడుతుంది. మనము ఇతరులలోని దైవత్వాన్ని గుర్తించగలిగితే సహజంగా ప్రేమ, మమత, దయతో నిండిన జీవన విధానాన్ని అలవర్చుకుంటాం. ఈ విధంగా ఈశ్వర ప్రణిధానాన్ని ధ్యానం, విచారణతో అహంకార నిర్మూలన చేయటం ద్వారా ప్రేమతో కూడిన జీవన విధానంగా మలుచుకున్నప్పుడు అది మన జీవితాన్ని మరింత ఉన్నతమైన దిశగా నడిపిస్తుంది. నియమంలోని చివరి అంశమైన ఈశ్వర ప్రణిధానాన్ని చక్కగా అర్థం చేసుకొని ఇవాల్టి నుంచి మీరందరూ పాటిస్తారని భావిస్తున్నాను. మంగళం, నిత్య శుభమంగళం.